నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ డిసెంబర్ 21 ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,14,000 మంది పిల్లలు ఉండగా తమ వద్ద 2,50,000 మందికి సరిపడినంత పోలియో డ్రాప్స్ ఉన్నాయన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని విజయలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మన గుంటూరు జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన డోసెస్ కూడా మనకు దాదాపు 2,57,000 డోసెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది. రేపు ఒక 958 బూత్స్లో ఇది వారికి ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆ తర్వాత 3rd డే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రేపు కవర్ కాలేదో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 4th డే కూడా మొబైల్ టీం వెళ్ళి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్లు చేసి చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. పీపీపీపై వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అభివృద్ది జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అభివృద్ది విజన్ చూసే ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకంతో అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలకు ఈ 16 నెలల్లో డిస్పైట్ సెవరల్ అబ్స్ట్రక్షన్స్, మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విపరీతమైనటువంటి అప్పులు, కనీసం 1వ తేదీ నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5 లక్షల పైగా అప్పు మోపిపోయినటువంటి వైసీపీ పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం, కేంద్రంతో ఆయనకున్నటువంటి సహృదయ, ఆది నాయకులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఇవన్నీ కలిపి ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. అభ్యుదయ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరిగిన దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మదర్ తెరెసా విగ్రహం వద్ద విద్యార్థులు మానవాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3వ శనివారం పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దోమలపై దండయాత్ర అవగాహన కార్యక్రమం నిర్వహించిన అభ్యుదయ మహిళా కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. నగర ప్రజల సహకారం ఉంటే 100% పారిశుధ్య కార్యక్రమం నిర్వహించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మెస్టోర్లు, దోమతెరలు ఉపయోగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల పడత తప్పుతుందని డాక్టర్ శనకాయల రాధామాదేవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోహిణి, 45వ డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఎర్రాకుల శ్రీనివాసరావు, సత్యవాణి, మల్లీశ్వరి, శివజ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం తీసుకున్నారు. గుంటూరు నగరంలో దోమలపై దండయాత్ర అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర చదువుతున్న పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమం టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గుంటూరు ప్రజల తరపున, నగరపాలక సంస్థ తరపున, అట్లా రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే పిల్లలు వాళ్ళకు కానీ మనం కొన్ని మంచి
ఆలోచనలు కానీ రేకెత్తించగలిగితే తద్వారా వాళ్ళ కుటుంబాలు తర్వాత లో చాలా చేంజెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ అట్లా అనుకుంటే మరి గుంటూరు నగరాన్ని ముఖ్యంగా చాలా శుభ్రమైన నగరంగా చూసుకో. రూట్స్ నుంచే పిల్లలకి అవగాహన కల్పించడం కోసం మేజర్గా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. రెండవది ఈ శాస్ ప్రోగ్రామ్ సార్ చెప్పారు, శాస ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనికి ఇవాళ మా పిల్లలు కూడా ఒక స్టాల్ పెడుతున్నారు అక్కడ. సో వీళ్ళకి అవగాహన కల్పించడం కోసమే కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఆయన మంచి సూచనలు ఇచ్చారు, అలాగే డాక్టర్ గారు మంచి సూచనలు ఇచ్చారు. డిసెంబర్ 25న అమరావతి రాజధానిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా అటల్జీ విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అరండల్పేటలోని యోగి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడారు. అటల్ మోడీ సుపరిపాలన నినాదంతో రాష్ట్ర అధ్యక్షులు నివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బస్ యాత్ర ప్రారంభమైందన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. దాని సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే స్మృతివనంలో అటల్ జీ భారీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చేరుకూరి తిరుపతిరావు, గంగాధర్, దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు భారీ ఎత్తున మన అమరావతి రాజధాని వెంకటపాలెంలోని N4 E4 రోడ్లోని ఒక 2.5 ఎకరాల స్థలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అటల్జీ గౌరవార్థం వారికి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అటల్ స్మృతివనం పేరుతో భారీ ఎత్తున 12 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి పెద్దలు కూడా వస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా భారీ ఎత్తున మన జిల్లా నుంచి, అలాగే పల్నాడు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి భారీ ఎత్తున జన సమీకరణ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కమ్మజన సేవా సమితి ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా కులమతాలకు అతీతంగా స్కాలర్షిప్లు అందజేయనుంది. ఈ నెల 30 లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత 23 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కమ్మజన సేవా సమితి ప్రతి ఏడాది వలె గ్రామీణ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80% ఉత్తీర్ణత, తల్లిదండ్రులు లేని పిల్లలు 50% ఉత్తీర్ణత సాధిస్తే దరఖాస్తులు చేయవచ్చని సమితి అధ్యక్షులు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి తెలిపారు. సమితి ప్రతినిధులు బుచ్చయ్య చౌదరి, వంకాయలపాటి బలరామయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపికైన విద్యార్థులకు 7,000 అందచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఓన్లీ కమ్మ క్యాస్ట్ అనేది కాకుండా మిగతా క్యాస్టుల వాళ్ళకు కూడా మరి అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకు కూడా 7,000 రూపాయల పైన ఇవ్వటం జరుగుతూ ఉంది. 85% మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వాళ్ళు కూడా వాళ్ళు 80% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా వికలాంగులు, ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళైతే 50% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మరి అదే సంవత్సరం ఆఖరిలోపు డిసెంబర్ 31 లోపు అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా అన్ని స్కూల్స్కి ఆ హెడ్ మాస్టర్లందరికీ వాళ్ళకందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లిస్టులు ఇచ్చి అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు సవరణ బిల్లు మోదీ ప్రభుత్వం ఆమోదించడం ద్వారా మహాత్మా గాంధీని అవమానించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం జిల్లా నాయకులు కె నల్లీకాంత్ విమర్శించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పేదల ఉపాధిని దెబ్బతీసే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా చట్టబద్ద హక్కుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని, కేంద్ర నిధులు 90% నుంచి 60%కి తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 22న గుంటూరు లాలాపేట హిమనీ స్వీట్ సెంటర్ వద్ద జరిగే నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు. ఆ ఫలితంగా పనులు లేని సమయంలో గ్రామీణ కూలీలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 15.5 లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు.
ఇది కార్పొరేట్లమయమైన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 100 మంది కోసం 28 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తప్ప ఉపాధి హామీలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో కార్మికులకి ఖర్చులకు ఉపయోగపడే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. గతంలో 90% ఏదైతే పథకం ఉందో దాన్ని 90% కేంద్ర ప్రభుత్వం బరాయిచ్చే పరిస్థితి నుంచి ఈరోజు కేంద్రం 60% బరాయిస్తూ దాంట్లో కూడా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలంటున్నారు. పాత చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి 22వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలిపించాయి. వాస్తవంగా మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం కార్మికులకి, పనిచేసే కార్మికులకి ఒక హక్కుగా మారింది. పడి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వచ్చింది. నేను 100 రోజులు పనిచేస్తాను, ఆ 100 రోజులు చూపించే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పి ఓ కార్మికుడికి అప్లికేషన్ పెట్టుకుంటే 100 రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాలు పని చూపించేవి. ఒకవేళ పని చూపించలేకపోతే, పని చూపించలేని కారణంగా వాళ్ళకు ఎంతైతే కూలి గిట్టుబాటు అవుతుందో ఆ కూలి కార్మికులు చెల్లించేవి. కానీ ఈరోజు అలాంటి పటిష్టమైన చట్టాన్ని పథకంగా మార్చడం వల్ల ఈరోజు పాలకుల ఆధారంగా పథకం వద్దు, చట్టం కావాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా బస్టాండ్ వద్ద ఉన్న రైతు బజార్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్ఓ కోమలి పద్మ మాట్లాడుతూ గత్తవూరి కన్జ్యూమర్ కౌన్సిల్ చదలవాడ హరిబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నేటి యువత, విద్యార్థులు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఆచార్యులు మునిపల్లి కవిత, బేబీ సరోజిని, చేకూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి మన జిల్లాలో యాక్టివ్ కన్జ్యూమర్ వారంటీ ఆర్గనైజేషన్ గర్తపురి కన్జ్యూమర్ కౌన్సిల్ వారు శ్రీ చదలవాడ హరిబాబు గారు ప్రతిరోజు ఏదో ఒక చోట ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన పబ్లిక్కి అవేర్నెస్, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ కానీ, అలాగే పిల్లలకి వాళ్ళకి కొన్ని విషయాలు చిన్న వయసులోనే వాళ్ళకి అవగాహన, వినియోగదారులు అంటే ఏంటి, వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళకున్న హక్కులు, అవన్నీ కూడా వాటిపైన వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా వారు చాలా కృషి చేస్తున్నారు. మేము కూడా ఆ క్రమంలో మన పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి జిల్లాలో కూడా స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో పిల్లలకందరికీ కూడా మనం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ మీద ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్ ఇంగ్లీషు మరియు తెలుగు భాషలో ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మనకి ఇచ్చింది డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థత, సత్వరత. అంటే మనం ఎంత ఫాస్ట్గా, స్పీడ్ ఈజ్ డిస్పోజల్ అనమాట. స్పీడీ అండ్ ట్రాన్స్పరెన్సీ డిస్పోజల్ అండ్ ఎఫిషియన్సీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి, అంటే స్కూల్ లెవెల్, మండల్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉన్నారో ఆ వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి జిల్లా లెవెల్లో మనం చేయడం జరిగింది. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను గాలి కుదిలేశారని ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు నాసజ్జీ, వలి ఆరోపించారు. ఎన్నికలప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ లో మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు విద్యారంగ సమస్యలను నేను పరిష్కారం చేస్తాను అని చెప్పి యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల మధ్య అనేక హామీలు ఇచ్చి విద్యార్థులతో, తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని రోడ్ల మీదకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, పార్టీలు మొత్తం వచ్చినా కూడా మేము చేసి తిరుగుతామని చెప్పని ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం. సింగపూర్ రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నా అని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్ల రూపాయలు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. కానీ 5,000 కోట్ల రూపాయలు
పూర్తవుతాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, రేపు ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమం చేయబట్టబోతా ఉన్నాము. అదేవిధంగా జనవరిలో కనుక లోకేష్ గారు మీకే హెచ్చరిస్తూ ఉన్నాము, జనవరిలో కనుక జాబ్ క్యాలెండర్ కనుక మీరు విడుదల చేయకపోతే జనవరి 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువకుల్ని నిరుద్యోగుల్ని కలుపుకొని చలో విజయవాడని కూడా పిలుపు ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జరుగుతున్న రోటో ఫెస్ట్ క్రీడల్లో భాగంగా నగరంలోని దాక్షిణ్య సంస్థలో విభిన్న ప్రతిభావంతులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు నంబూరు కృష్ణమూర్తి, కార్యదర్శి కనమర్లపూడి రవికిరణ్, రోటరీ జిల్లా సహాయ గవర్నర్ కూనల భాస్కర్రావు, యలమంచిలి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రసంగించారు. ఏఈఎల్సీ సంఘం నార్త్ ప్యారిస్ చర్చి బిషప్ బాబురావు, ఫాదర్లు పురుషోత్తం చౌదరి, సూర్యప్రకాశరావు క్రీస్తు ఆరాధన చేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ ఏసీ ఓబులేసు, కార్పొరేటర్లు, విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో సెమీ క్రిస్మస్ వేళ్ళు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందితో పాటు అధికారులు అందరూ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఫాస్టర్స్ అందరికి కూడా ఎక్కడైతే చర్చెస్లో వర్క్ చేస్తున్నారో ముఖ్యంగా 30 కోట్ల నిధులు శాంక్షన్ చేసి వారికి జీతభత్యాలు ఇవ్వడం జరిగిన విషయం మనకు తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ అడవి పాడులో కూడా ఒక క్రిస్టియన్ భవనానికి 10 కోట్లు శాంక్షన్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అట్లాగే గుంటూరు కార్పొరేషన్లో కూడా ఇవాళ క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ని ఈ యొక్క క్రైస్తవ సోదరులని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా జరిపించారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే హిందువులకి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి, దసరా ఉత్సవాలు కూడా మన నగరపాలక సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అలానే ముస్లిం సోదరులందరూ కూడా రంజాను ఫెస్టివల్ అనేది చాలా పవిత్రమైనటువంటి ఫెస్టివల్. ఆ వేడుకలు కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున, నగరపాలక సంస్థ తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మీరందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా సంతోషదాయకంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులందరితో. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.